ఇక వెదర్ విషయానికి వస్తే రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడుతూ ఉన్నాయి. ఒకవైపు ఎండ మరోవైపు వానతో రాష్ట్రంలో ఒక డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది. జిల్లాలో వర్షాలతో పంట నష్టం భారీగా పెరిగింది. 2-3 రోజులుగా కురుస్తున్న వానలతో ఇప్పటికే మార్కెట్లకు తరలించిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. పొలాల్లో ఉన్న వరి ధాన్యంతో పాటు మామిడికాయలు సీజన్ ఇది. సో మామిడికాయలు కూడా నేల రాలడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట ఆగమైంది అంటూ కన్నీళ్లు పెడుతున్నారు రైతులు. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలంలో ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడింది. మెహన్రావుపేట శివార్లో జాతీయ రహదారిపై భారీ చెట్టు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మల్యాల మండలం తాటిపల్లిలో వర్షానికి మార్కెట్లోని ధాన్యం డ్రైనేజీలోకి కొట్టుకుపోయింది. కరీంనగర్ టౌన్ తో పాటు సమీప గ్రామాల్లోనూ మోస్తారు వర్షం కురిసింది. ఇక యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలో ఈదురుగాళ్లతో కూడిన వడగళ్ల వాన కురిసింది. వాసాలమర్రి మాదాపురం ముల్కలపల్లిలో వడగళ్ల వానతో వరి మామిడి భారీగా దెబ్బతిన్నాయి. కుమ్రం భీం జిల్లా కౌటాల మండలంలోనూ వర్షం కురిసింది. ఎవ్రీ టైం అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఈసారి కూడా అకాల వర్షాలతో 4 నెలల్లో 60,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ ఒక అంచనాకైతే వచ్చింది. ఈ నెలలో కురిసిన వడగళ్ల వానతో రాష్ట్రంలో 23,000 ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది అంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. కరీంనగర్, మెదక్, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. వర్షాలు కంటిన్యూ కాబోతున్నాయి. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. మరాఠ్వాడ నుంచి కోమ్రిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుంది అన్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఈ రెండింటి ప్రభావంతో వర్షాలు పడుతున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.